అభిమన్యుడు తొళ్ళు. చక్రవ్యూహ వీరుడు. ఒకే ఒక్కడు అభిమన్యుడు. 7 మహారథులతో పోరాడి వీరమరణం పొందాడు. అతని త్యాగం మహాభారత యుద్ధాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శాంతంగా ఉండు సుభద్ర. ఈ ప్రశాంతత బిడ్డకు చాలా అవసరం. అంతా సక్రమంగా జరుగుతోంది. ఇది పద్మవ్యూహం. దీనిని ఛేదించడం చాలా కష్టం. మీరు ఈ మార్గంలో వెళ్ళాలి. నాకు అర్థమైంది అర్జున. అద్భుతమైన ప్రదర్శన. అత్తని వయస్సులో అసమానం. యోధులారా, ముందుకు వెళ్ళండి. శత్రువును చొచెత్తుంది ఇవ్వకండి. విజయం మనదే. చూడండి, కౌరవ సైన్యం కురుక్షేత్ర మైదానంలో అభేద్యమైన పద్మవ్యూహాన్ని నిర్మిస్తోంది. ఎందుకు ఏ విషాదం? అర్జున, లెక్కి యుద్ధం చెయ్యి. సందేహం సమయం ముగిసింది. నా కుమార, విజయ్ భవ. నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయి. ఒక విస్తారమైన చక్రవ్యూహ నిర్మాణం నెమ్మదిగా పునః అమరుస్తుంది. అనేక మెరిసే వృత్తాకార మార్గం. ముందుకు దూకు. నేను అర్జునుడి కుమారుడిని. మీ నాశనం కోసం సిద్ధంగా ఉండండి. నువ్వు చిక్కుకున్నావు, ఇప్పుడే లొంగిపో. నేను భయపడను. చక్రవ్యూహం కోసం నేను చివరి వరకు పోరాడతాను. ఈ విజయానికి అర్థమేమిటి మాధవ? మనం సర్వం కోల్పోయాం. మహాయోధుడు అభిమన్యుడు స్థిరముగా నిలిచెను. మహాసంగ్రామములో ఒక దివ్య జ్యోతి వలె. వయస్సు కాదు, త్యాగమే వీరత్వం.